హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం ఎపిసోడ్ 50. మన ప్రేమ పగల రణరంగం స్టోరీ ఈ రోజుతో 50 ఎపిసోడ్స్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ స్టోరీని ఇంతగా అభిమానించి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం ఆదరణ ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ స్టోరీ హీరో గురించిన క్లారిటీ విషయానికి వస్తే, మీరు ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ని మనసు పెట్టి వింటే మీకు హీరో ఎవరో ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ స్టోరీలో హీరో క్యారెక్టరే అతిపెద్ద ట్విస్ట్. ఇందులో దేవా, వేదాంత్ 2 క్యారెక్టర్లు హీరోలే. కానీ ఆ 2 క్యారెక్టర్లు ఇద్దరు వేరువేరు వ్యక్తుల, లేదా ఒక్కరనేదే సస్పెన్స్. అది మీలో చాలామందికి ఇప్పటికే క్లారిటీ వచ్చుంటుంది. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ముందు ముందు ఇంకా కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. అతి త్వరలోనే ట్విస్ట్ రివీల్ అవ్వబోతుంది. ప్రతి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇక కథలకు వెళ్తే, వీరేన్ అన్వి మాటలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఈ అమ్మాయి ఒక్కోసారి చాలా స్ట్రేంజ్గా మాట్లాడుతుంది అని అనుకుంటూ తల విదిలించి ఫోన్ పక్కనే పెట్టి బెడ్పై పడుకున్నాడు. ప్రీషా గురించిన ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు అన్వి ఆఫీస్కి ఎప్పటికంటే ముందుగానే వచ్చింది. ఆమె మొహం ఏదో కొత్త కళతో మెరిసిపోతుంది. ఆమెను చూసి తన కొలీగ్స్ ఆశ్చర్యపోయారు. అన్వి, ఈరోజు ఇంత ఎర్లీగా వచ్చావేంటి అని అడిగారు. అన్వి చిన్నగా నవ్వుతూ, చాలా వర్క్ ఉంది. నేను మనం డిస్కస్ చేసిన కంపెనీలకు కూడా ఈరోజు వెళ్ళాలి కదా, అందుకే కొంచెం ముందుగానే వచ్చాను అని అంది. నువ్వు వీరేన్ సార్ కలిసి అక్కడికి వెళ్తున్నారు కదా అని వాళ్ళలో ఒక అమ్మాయి దీప అడిగింది. అభయ్ మధ్యలో కలగజేసుకుని, అవును, వాళ్ళిద్దరు వెళ్తారు. వర్క్ అంతా స్పాయిల్ చేయడానికి నిన్ను వెంట తీసుకెళ్లరు అని అన్నాడు. అతని మాటలకి దీప కోపంగా అతని వైపు చూసి, నేను వర్క్ని స్పాయిల్ చేస్తానా? నువ్వే చేస్తావు. ఛాన్స్ దొరికితే చాలు ఎక్కడైనా ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేసేది నువ్వే, మళ్ళీ నన్ను అంటున్నావా అని అంది. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. అభయ్ ప్రౌడ్గా కాలర్ సరి చేసుకుంటూ, నా పర్సనాలిటీ అలా ఉంటే నేనేం చేయాలి? అమ్మాయిలు నన్ను చూసి కంట్రోల్ తప్పుతారు. నీలాంటి ఎలుక మొహానికి నా వాల్యూ అర్థం కాదులే. అభయ్ మాటలకి అందరూ నవ్వుకోగా దీప గొర్రుగా చూసింది. ఓకే, లివ్ ఇట్. కానీ అన్వి, ఈరోజు నువ్వు మాత్రం అదిరిపోతున్నావు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇంతగా రెడీ అయ్యావు అని అభయ్ చిలిపిగా అడిగాడు. ఆ మాట వినగానే అన్వి చూపు అనుకోకుండా డోర్ వైపు మళ్ళింది. అక్కడ వీరేన్ నిలబడి ఉన్నాడు. అతని కంప్లీట్ అటెన్షన్ తన చేతిలోని ఫోన్ పైనే ఉంది. ఒక్కసారి కూడా తన వైపు చూడలేదు. అన్వి మొహంలో మెరిసిన చిన్న ఆనందం వెంటనే కాస్త తగ్గిపోయింది. అది గమనించిన అభయ్, హే, నిజం చెప్పు, నువ్వు నా కోసమే రెడీ అయ్యావు కదా అని అన్నాడు కొంటెగా కళ్ళగరిస్తూ. ఫ్లర్టింగ్ స్టార్ట్ చేశావా? అన్వి జోలికి వెళ్తే వీరేన్ సార్ చేతిలో నీ పని అయిపోతుంది, జాగ్రత్త అంది దీప వెంటనే. అన్వి చిన్నగా నవ్వింది. మేమంతా నిన్ను జీన్స్ టాప్ ఫ్రాక్స్లోనే చూసాం. ట్రెడిషనల్ అటైర్లో కూడా చాలా ప్రెట్టిగా ఉన్నాం అని అన్నాడు అభయ్. అతని మాటలకి పక్కనే ఉన్న అమ్మాయి అతని కడుపులో చిన్నగా మోచేత్తో పొడిచి, బ్రో, తనని ఇంప్రెస్ చేయడం ఆపవా అని అంది. అభయ్ వెంటనే, నీకెందుకంత జెలసీ? నిన్ను పొగడం లేదనా అని అంటూ ఉండగా తనిష్క అక్కడికి వచ్చింది. హాయ్ అన్వి, ఈ డ్రెస్ ప్రేషది కదా అని అంటూ ఆ మాట వినగానే వీరేన్ దిగ్గున తలెత్తి అన్వి వైపు చూశాడు. అన్వి లైట్ బ్లూ కలర్ చుడిదార్ వేసుకుని విరబోసిన పొడవాటి జుట్టు, చెవులకు చిన్న జుంకాలు, లైట్ మేకప్, నుదుటిపై చిన్న బొట్టు. ఆ ట్రెడిషనల్ లుక్లో ఆమె మరింత అందంగా అమాయకంగా కనిపిస్తుంది. ఆమెనలా చూసిన క్షణంలోనే అతని గుండె వేగంగా కొట్టుకుంది. అన్వి ఈరోజు ప్రీషలా కనిపిస్తుంది. అదే డ్రెస్, అదే సింపుల్ లుక్. అతని కళ్ళ ముందు ఒక్కసారిగా ప్రీష జ్ఞాపకాలు మెదిలాయి. ఆమె కూడా ఇలానే రెడీ అయ్యేది. వీరేన్ చూపు అన్విపైనే నిలిచిపోయింది. ఆ చూపును గమనించిన అన్వి మనసులో ఒక చిన్న ఆశ మెదిలింది. తనని ఎవరి కళ్ళలో చూసుకోవాలని కోరుకుందాం, ఎవరి నోటి నుంచి ఒక చిన్న కాంప్లిమెంట్ వినాలని ఎదురు చూస్తుందో. అతని కళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసిన క్షణం ఆమె హృదయం ఒక్కసారిగా నిండిపోయింది. కానీ వెంటనే ఆమెకు మరో నిజం గుర్తొచ్చింది. అతని చూపులో ఉంది తాను కాదు, ప్రీష అని. ఆలోచన రాగానే ఆమె చిరునవ్వు క్రమంగా మాయమైంది. ప్రీష ఆలోచనలతో వీరేన్ కళ్ళు చెమ్మగిల్లగా ఎవరికి కనిపించకుండా దాచుకున్నాడు. ఏంటన్వి, ఎక్కడికో వెళ్ళిపోయావు? ఈరోజు నువ్వు అచ్చం ప్రీషలాగా కనిపిస్తున్నావు కదా వీరేన్ అంది తనిష్క అతని వైపు చూస్తూ. వీరేన్ కొన్ని క్షణాలు అన్విని చూస్తూ, అవును అంటూ మెల్లిగా తల ఊపాడు. ఆ మాట అన్వి హృదయాన్ని తాకింది. బాధతో చిన్నగా నవ్వుతూ,
నాకు కూడా అక్క గుర్తొచ్చింది. అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. 1 మంత్ కావస్తుంది. ఇప్పటికీ అక్క గురించి ఏ క్లూ దొరకలేదు. ఆమె స్వరం బరువెక్కింది. ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఏం జరిగిందో నాకేమీ అర్థం కావడం లేదు. అన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా మౌనమయ్యారు. వీరేన్ బాధగా ఆమె వైపు చూస్తున్నాడు. తనిష్క ఆమెను దగ్గరికి తీసుకుని, ఊరుకో, ప్రీష త్వరలోనే దొరుకుతుంది, పద టీ తాగద్దాం, వీరేన్ కమ్ అని అంటూ అన్వితో పాటు ప్యాంట్రీకి కదలగా భారంగా నిట్టూర్పు విడిచి వాళ్ళతో పాటు వెళ్ళాడు వీరేన్. ప్రీష లంచ్ చేయడానికి కిందకొచ్చేసరికి నర్స్ కిచెన్లో కంగారుగా ఏదో చేస్తుంది. తనని గమనించిన ప్రీష దగ్గరికి వెళ్ళింది. సిస్టర్, ఏం చేస్తున్నావు? ప్రీషాని చూసిన సిస్టర్ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా నవ్వింది. మీరు రావడం చాలా మంచిదైంది మేడం. ఏమైంది? ఎందుకిలా కంగారుగా ఉన్నావు అని అడిగింది ప్రీష. సిస్టర్ నిట్టూరుస్తూ, ఏం చెప్పాలి మేడం, దేవసర్ లాంటి పేషెంట్ ఉంటే ఇలాగే ఉంటుంది అని అంది ప్రీష నవ్వుతూ. అవునా? ఈసారి యాంగ్రీ మ్యాన్ ఏం చేశాడు అని అడిగింది. సిస్టర్ కూడా నవ్వింది. మీరు కరెక్ట్గా చెప్పారు మేడం, సార్ ఎప్పుడూ అలాగే ఉంటారు. ప్రీష చిన్నగా నవ్వి, ఏం కుక్ చేస్తున్నావు అని అడిగింది. చికెన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై, పులావ్ మేడం అని అంది ప్లేట్స్లో వంటకు రెడీగా ఉన్న చికెన్, ప్రాన్స్ కట్ చేసిన కూరగాయలను చూపిస్తూ. ప్రీష ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏంటి ఇవన్నెందుకు? ఈరోజు ఇవే తింటానని సార్ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆయన గాయాలు ఇంకా మానలేదు కదా, ఇలాంటి ఫుడ్ అతనికి ఎలా సెట్ అవుతుంది? అప్పుడే ప్రీషాకి డాక్టర్ నిషాంత్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఫుడ్ విషయంలో దేవ మొండి బిహేవియర్తో పాటు దేవాని జాగ్రత్తగా చూసుకోవాలని తనకి స్పెషల్గా చెప్పింది గుర్తుకొచ్చింది. ఈ ఫుడ్ తిని సార్కి ఏమైనా అయితే నిషాంత్ సార్ నన్ను జాబ్లో నుండి తీసేస్తారు మేడం. కానీ సార్ ఎంత చెప్పినా వినట్లేదు. ఆమె దీనమైన మొహం చూసిన ప్రీష ఒక క్షణం ఆలోచించి సిస్టర్ చేతిలో ఉన్న ప్లేట్స్ని తీసుకుంది. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టు, నేను వేరే చేస్తాను. సిస్టర్ ఆశ్చర్యంగా చూసింది. మీరు టెన్షన్ పడుకో, నేను బాగానే చేస్తాను. ఆ మాట చెప్పగానే ప్రీషాకి తన నాన్న గుర్తొచ్చాడు. నా కూతురు ఏ వంట చేసినా అద్భుతంగా ఉంటుంది అని మెచ్చుకుంటూ ఇష్టంగా తినడం గుర్తుకొచ్చి ప్రీష కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. అవి దాచేసుకుని చిన్నగా నవ్వుతూ, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను ఫాస్ట్గా చేసేస్తాను అని అంది. అలాగే మేడం అని నవ్వుతూ తనకి హెల్ప్ చేస్తూ ఉంది నర్స్. ఇద్దరూ మాట్లాడుతూ వంటలు మునిగిపోయారు. కాసేపటికి ఇంట్లోకి వచ్చిన మిత్ర హడావుడిగా స్టెప్స్ ఎక్కి దేవ గదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి సిస్టర్ దేవా కోసం సిద్ధం చేసిన భోజనాన్ని తీసుకుని గదిలోకి వచ్చి అతని ముందున్న టేబుల్పై పెట్టింది. ప్లేట్లో ఉన్న ప్లెయిన్ రైస్, రోటీ, ఆకుకూరలు చూసిన దేవామొహం ఒక్కసారిగా అసహనంగా మారిపోయింది. ఇదేంటి అని అన్నాడు ఆమె వైపు సీరియస్గా చూస్తూ. సిస్టర్ ఏం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడింది. అంతలో ప్రీష చేతిలో ఒక బౌల్లో సూప్ తీసుకొని లోపలికొచ్చింది. మా ఊర్లో దీన్ని ఫుడ్ అంటారు, మీ సంగతి నాకు తెలీదు వ్యంగ్యంగా అంది. దేవా ఆమె వైపు కోపంగా చూశాడు. నువ్విక్కడేం చేస్తున్నావు? ప్రీష ప్రశాంతంగా అతని ఎదురుగా నిలబడింది. ఒకే ప్రశ్నని పదే పదే అడగడం నీకు బోరుగా అనిపించదా? లేక నీ డిక్షనరీలో ఇంకేం పదాలు లేవా? మిత్ర తన నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నించాడు. దేవా అతని వైపు సీరియస్ లుక్ ఇచ్చేసరికి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. ప్రీష అతని వైపు సూటిగా చూస్తూ, ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కళ్ళతో నన్ను భయపెట్టాలని ట్రై చేయకండి, నేను భయపడను, తినండి అని అంది. రోజు ఇదే గడ్డి, దీని భోజనం అంటారా అని నర్స్ వైపు కోపంగా చూశాడు దేవా. నిన్నేం చేయమని అడిగాను, నువ్వేం చేశావు? నువ్వు నీ పని సరిగ్గా చేయడం లేదు, నిన్ను జాబ్ నుండి తీయించేస్తాను. అతని మాటలు విన్న నర్స్ బెదురుగా ప్రీష వైపు చూసింది. ప్రీష తన వైపు చూసి, మీరు వెళ్ళండి సిస్టర్, అవసరమైతే నేను పిలుస్తాను అని అంది. ఓకే మేడం. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నాకంటే ఆమె మాటలు ఎక్కువ వింటున్నావు నువ్వు అని దేవాని లోపి నర్సక్క నుండి జారుకుంది. ప్రీష అతని ముందుకొచ్చి, తినండి అని అంది. దేవాకి చిరెత్తుకొచ్చింది. ఏ అమ్మాయి, నన్ను ఇబ్బంది పెట్టుకు, ఇది తీసుకెళ్ళు, నన్ను వదిలే. లేదు, ఇది నీకు చాలా మంచిది, ఇందులో ప్రోటీన్, ఐరన్, నీకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఉన్నాయి, సో సైలెంట్గా తిను. నాకు కావాల్సిన ఫుడ్ ఎక్కడుంది? ఏమన్నావు? ఏం లేదు, నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రీష కళ్ళని చిన్నగా చేసి, ఓకే, ఈ భోజనం తిను, లేకపోతే బలవంతంగా ఎలా తినిపించాలో నాకు తెలుసు అని అంది. దేవ కనుమమ్మలు పైకెత్తి ఆమె వైపు చూశాడు. నువ్వు నాపై బలవంతం చేస్తావా? ప్రీష వ్యంగ్యంగా నవ్వింది. ఇన్ని రోజుల్లో మీతో ఉంటూ నేను నేర్చుకున్నది ఇదొక్కటే, మాట వినకపోతే నిజంగానే బలవంతం చేయాల్సి ఉంటుంది. నాకు ఇది తినాల్సిన అవసరం లేదు,
అని అన్నాడు కోపంగా. నీ ఎమోషన్స్ నా దగ్గర పనిచేయవు, సైలెంట్గా తిను. దేవ ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ, నువ్వు నా గురించి కంగారు పడుతున్నావా అని అన్నాడు. మిత్ర ఆమె సమాధానం కోసం క్యూరియాసిటీతో చూస్తున్నాడు. ప్రీష కాసేపు మౌనంగా అతని వైపు చూసింది. నీకేం కావాలో నాకు అర్థమైంది. అవును, కంగారు పడుతున్నాను. దేవ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. నిజంగానా? ప్రీష వెంటనే మొహం తిప్పుకుంది. అంత త్వరగా ఏది ఊహించుకోకు. నేను నీకోసం ఇలా చేయడం లేదు. నీ గురించి నాకు ఎలాంటి కంగారు లేదు. దేవ కనుబొమ్మలు పైకెత్తాడు. మరి ఇప్పుడే కంగారు పడుతున్నానని ఎందుకన్నావు? నా కంగారు నీ గురించి కాదు, నీలో ఉన్న నా రక్తం గురించి. దేవ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ప్రీష సీరియస్గా చూస్తూ, ఈ ఫుడ్ మొత్తం నీ బాడీ కోసమే, రక్తం పెరగడం కోసమే. నువ్వు తినకుండా ఉంటే రేపు డాక్టర్ నిశాంత్ నిన్ను పట్టించుకోవడం లేదని నన్నే అంటారు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఆయన మీద రెస్పెక్ట్తోనే చేస్తున్నాను ఇదంతా. లేదంటే ఈ యాంగ్రీ మ్యాన్ని యారగెంట్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అంది. దేవ పల్లె బిగించి ఆమె వైపు చూస్తూ, నేను చెప్పాను కదా తినను అని అన్నాడు. వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు మిత్ర. దేవ ఇలా మాట్లాడు అతనికి నమ్మలేనట్లుగా ఉంది. ఎప్పుడు సరిగ్గా మాట్లాడని దేవ ప్రీషాతో చాలాసేపటి నుండి బాధిస్తున్నాడు. అదంతా భలే సరదాగా అనిపిస్తుంది మిత్రకి. మిత్ర, దేవ పిలుపుకి తేరుకొని హాబాయ్ అని అన్నాడు. నాకు వేరే ఏమైనా తీసుకురా. మిత్ర నవ్వు ఆపుకుంటూ, ఏం కావాలి బాయ్ అని అడిగాడు. స్పైసీగా ఏదైనా కావాలి. మిత్ర ప్రీష వైపు చూశాడు. ఆమె వెంటనే తల అడ్డంగా ఊపింది. మిత్ర చిన్నగా తల ఊపి దేవ వైపు చూస్తూ, బాయ్, నీకు ఇదే బెస్ట్. ఇందులో నీకు కావలసిన ప్రోటీన్ కూడా ఉంది. నీ బాడీకి అవసరమైనంత ఉంది, రక్తం కూడా పెరుగుతుంది అని అంటుంటే దేవ విసుగ్గా చూశాడు. నీ జ్ఞానాన్ని నీ దగ్గర పెట్టుకో, అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉండు. నాకు కావలసిన భోజనాన్ని వేరెవరితోనైనా తెప్పిస్తాను. నన్నెవరు ఆపుతారో చూద్దాం అని అన్నాడు ప్రీషా వైపు ఉక్రోషంగా చూస్తూ. ఆ మాటలకు మిత్ర విచారం నటిస్తూ, బాయ్, ఇక మన ఇంట్లోకి బయటి ఫుడ్ ఎవరు తీసుకురారు కూడా అని అన్నాడు. ఎందుకు? అందరినీ బెదిరించి బయటి ఫుడ్ తినడం కూడా బ్యాన్ చేశారు కదా. దేవ అతని వైపు కోపంగా చూశాడు. ఎవరు వాళ్ళు? మిత్ర నవ్వుతూ, నీ బాడీలో ఉన్న రక్తానికి ఓనర్ అని అన్నాడు. దేవ ఒఫ్ అనుకుని కళ్ళు మూసుకున్నాడు. మిత్ర, నాకు రక్తం ఇవ్వడానికి నీకు ఇంకెవరో దొరకలేదా? మిత్ర నవ్వుతూ, బాయ్, ఇప్పుడు నీకు ఆమె కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకెక్కడ దొరుకుతుంది? దేవ ప్రీష ఇద్దరూ ఒకేసారి అతని వైపు చూశారు. అంటే ఆమె రక్తం అంటున్నాను అని అన్నాడు. మిత్ర తన మాటలు కవర్ చేసుకుంటూ దేవ చిన్నగా నిట్టూరుస్తూ, ఒక్కసారి బ్లడ్ ఇచ్చి నా మీద అధికారం చెలాయిస్తుంది, ఇచ్చిన దానికంటే ఎక్కువ రక్తం పీల్చేస్తుంది అని అన్నాడు. ప్రీష చివరికి విసిగిపోయి మిత్ర అని పిలిచింది. అతను చేయి పట్టుకో, గాయం ఉంది కదా, ఎక్కువ కదలకుండా చూసుకో. దేవ వెంటనే కళ్ళు పెద్దవిగా చేశాడు. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? మిత్ర నా మాట వింటాడు, వాడు నా తమ్ముడు. కానీ దేవ నమ్మకానికి విరుద్ధంగా మిత్ర ముందుకొచ్చి దేవ చేయి పట్టుకున్నాడు. సారీ బాయ్, నేను ఆ మాట వినకపోతే ఇంత టేస్టీగా భోజనం ఎవరు చేస్తారు? ప్రీష చాలా బాగా వండుతుంది. దేవ అతన్ని చూసి నమ్మకద్రోహి అని అంటుండగా అతని నోరు తెరుచుకోవడంతో ప్రీష ఒక్కసారిగా ఒక ముద్ద అన్నం తీసుకుని అతని నోట్లో పెట్టేసింది. దేవ బిత్రపోయి చూశాడు ఆమె వైపు. ప్రీష విజయ్ గర్వంతో అల్లరిగా నవ్వుతూ ఉంది. ఆ దృశ్యం చూసి మిత్ర నవ్వు ఆపుకోలేకపోయాడు. గది బయట నిలబడి ఉన్న ఇందు లోపల జరుగుతున్న దృశ్యాన్నంతా గమనిస్తూ తన వేలితో జుట్టు పాయని చుట్టుకుంటూ మనసులో నవ్వుకుంది. చాలా బాగుంది. నిన్ను అంచనా వేయడంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు ప్రీష. అబ్బాయిలను ఎలా నీ వైపు తిప్పుకోవాలో నీకు బాగా తెలుసు. కానీ ఇది నాకు మంచిదే. నువ్వు దేవాకి దగ్గరలో చేస్తే నా పని సగం పూర్తయినట్టే. విధ్వంసిక లేని అవకాశాన్ని నేను పూర్తిగా ఉపయోగించుకోవాలి అని అనుకుంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ధీరజ్ కోసం వెళ్ళిన ఆమె ధీరజ్ అక్కడ లేకపోవడంతో నిరాశగా తిరిగొచ్చి ప్రీష అడ్డు తప్పించడం కోసం ప్లాన్లు చేస్తుంది. భోజనం పూర్తయింది. మిత్ర జరిగిందంతా గుర్తు చేసుకుంటూ నవ్వుతూనే ఉన్నాడు. దేవ అతన్ని కోపంగా చూస్తున్నాడు. ప్రీష అదేమీ పట్టించుకోకుండా తన పని పూర్తయిందన్నట్టుగా ప్లేట్ తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన వెంటనే దేవ పెదవులపై తెలియకుండానే ఒక చిన్న మనోహరమైన చిరునవ్వు విరిసింది. అది గమనించిన మిత్ర దేవ చెవికి దగ్గరగా వంగి, నేను చెప్పేది వినుబాయ్, నువ్వు ఇంకొక అడుగు ముందుకు పోయి ఈ చిరునవ్వు శాశ్వతమైపోతుంది అని అన్నాడు. మిత్ర,
దేవ కోపంగా అన్నాడు. ఏంటి మిత్ర, ఎప్పుడు ఏది చెప్పినా మిత్ర అంటూ పిలుస్తావు. సరే, ఇంకేం చెప్పను, కానీ నేను చెప్పిన దాని గురించి ఒక్కసారి ఆలోచించు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిత్ర. దేవ అతని వైపు చిరాగ్గా చూస్తూ తల ఊపి బెడ్పై పడుకున్నాడు. అతని మాటలు గుర్తుకు రాగానే అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఆమె తనకి తినిపించిన విధానం గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకున్నాడు. సోఫాలో కూర్చున్న ఇందు ప్లేట్తో కిందకొస్తున్న ప్రీషాని చూసి వెటకారంగా నవ్వుతూ ఎదురుగా వెళ్ళింది. నిజంగా నిన్ను అర్థం చేసుకోవడం అసాధ్యం ప్రీషా. అబ్బాయిలను నీ వెంట ఎలా తిప్పుకోవాలో నీకు బాగా తెలుసు. ఇష్టం లేదంటావు, అయినా వాళ్ళని నీ చుట్టూ తిప్పుకోవడంలో నీకేదో పిచ్చుంది. ప్రీషా ఏమీ మాట్లాడకుండా ఆ వైపు కోపంగా చూసింది. నీకోసం ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఒకడు వెళ్ళిపోయాడంటే ఇంకొకరు నీ వైపు లాగడానికి చూస్తున్నావు. అసలు ఏం గేమ్ ఆడుతున్నావు? ఈ ఇంట్లో ఉన్న ఇద్దరు పవర్ఫుల్ మగాళ్ళు నీకు బానిసలుగా మారాలని చూస్తున్నావా? ఆ మాటలకి ప్రీషా పళ్ళు బిగించి, ఏం మాట్లాడుతున్నావు? నీ ఊహలకు అద్దులు లేవు, నీ నోటికి బుద్ధి లేదు. నా గురించి నీకేం తెలియదు, అయినా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. తప్పుడు పనులు చేసే వాళ్ళకి అందరూ అలాగే కనిపిస్తారు. హే, ఇందు కోపంగా అరిచింది. అరవకు, నేను నీకంటే బాగా అరవగలను. విద్వాంస్ చెప్పిన మాట నువ్వు మర్చిపోతున్నావేమో. నాకు దూరంగా ఉండు, లేకపోతే నేను బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు మంచితనం మర్యాద అన్నీ మర్చిపోతాను అని చెప్పి ప్రీషా అక్కడి నుండి పైకి వెళ్ళిపోయింది. ఇందు కోపంతో పిడికిలి బిగించింది. ఎంత పొగరే నీకు! నీ పొగరు దించుతాను, ఈ కస్సలు ఊరుకోను అని కోపంతో రగిలిపోతూ తన రూంలోకి వెళ్ళిపోయింది. రాత్రి డిన్నర్ తర్వాత గదిలో పడుకున్న ప్రీష డోర్ కొట్టడంతో తీసి చూసింది. పని మనిషి. మేడం, సార్ ఫోన్ చేశారు అంటూ ఫోన్ తన చేతికి ఇచ్చింది. విద్వాంస్ నుండి వీడియో కాల్. అసహనంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రీష. హలో ఏంజిల్, డిన్నర్ చేశావా? ఏంటి చిక్కిపోయావు? నేను లేనని బెంగ పెట్టుకున్నావా అని అంటూ ఫోన్లో కూడా అతను ఎప్పటిలాగే ఉద్వేగంగా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ప్రీషా మాత్రం అతని మాటలకు అవును అంటూ చిన్న చిన్న సమాధానాలు మాత్రమే ఇస్తుంది. కాల్ ముగిసిన తర్వాత పని మనిషి ఫోన్ తీసుకుని వెళ్ళగా ప్రీషా విండో దగ్గరికి వెళ్ళి నిలబడింది. బయట నుంచి వీస్తున్న చల్లని గాలి ఆమె జుట్టుని మెల్లిగా కదిలిస్తుంది. అంతలో కింద గార్డెన్ నుంచి శేషుతో పాటు మరో 2-3 అబ్బాయిల గొంతులు వినిపించాయి. ప్రీష ఆసక్తిగా కిటికీలోంచి బయటికి చూసింది. కింద కాస్త దూరంలో శేషు మిగతా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మరీ దూరంగా లేకపోవడం, పైగా నైట్ టైం కావడంతో వారి మాటలు ప్రీషాకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. శేషుబాయ్, ఇక మనం సంబరాలు చేసుకునే టైం వచ్చింది. మనం పెద్ద పార్టీ చేసుకోవాలి, ఒక వ్యక్తి ఉత్సాహంగా అన్నాడు. శేషు కనుబొమ్మలు పైకెత్తి అతని వైపు చూశాడు. ఏమైంది? నీ భార్య నేను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిందా? అందరూ నవ్వారు. బాయ్, అలా కాదు. మరి ఏం సెలబ్రేట్ చేసుకోవాలి? బాయ్, నువ్వు మర్చిపోయావా? ఆ వ్యక్తి ఉత్సాహంగా అన్నాడు. శేషు అయోమయంగా అతని వైపు చూశాడు. ఏం మర్చిపోయాను? దేవవై బర్త్డే వస్తుంది. అతని మాట విన్న వెంటనే శేషు మొహంలో భావాలు వెంటనే మారిపోయాయి. గుర్తొచ్చిందా? ఆ రోజు బిల్డింగ్లో అస్సలు మస్తీ ఉంటుంది. పార్టీ అదిరిపోతుంది. నేనైతే ఫుల్గా డ్యాన్స్ చేస్తాను. పక్కనే కూర్చున్న మరో వ్యక్తి నవ్వుతూ, నాకు నిజంగా తెలియదు, నీకెలా తెలుసు అని అడిగాడు. మొదటి వ్యక్తి ప్రౌడ్గా ఫీల్ అవుతూ, నాకు లోపల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. దేవాబాయ్ బర్త్డే ఆగస్టు 23 అని నాకు చాలా రోజుల నుంచే తెలుసు. అయితే ఈసారి మనం చాలా ఎంజాయ్ చేద్దాం. దేవాబాయికి గ్రాండ్ సర్ప్రైజ్ ఇద్దాం. అందరూ ఉత్సాహంగా ఒకరినొకరు చూసుకున్నారు. కానీ శేషు మాత్రం ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అతని మొహంలో కనిపించిన మార్పును చూసి వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు. ఎవరు ఏం చేయకండి, ఈ విషయం గురించి బాయ్ ముందు కూడా అసలు మాట్లాడకండి అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శేషు అలా వెళ్ళిపోవడంతో అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏమైంది బాయ్కి? తెలీదు, ఆరోగ్యం బాగాలేదు కదా, అందుకే అన్నాడేమో. అయినా మనం సెలబ్రేట్ చేద్దాం, బాయ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును, అందరూ ఒక్కసారిగా అన్నారు. బాల్కనీలో నిలబడి ఉన్న ప్రీషకి వాళ్ళ సంభాషణ మొత్తం స్పష్టంగా వినిపించింది. ఏంటి, 23కి ఈ యాంగ్రీ మ్యాన్ బర్త్డే వస్తుందా అని తనలో తాను అనుకుంటూ బెడ్పై వాలిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? దేవా బర్త్డే అనగానే శేషు అలా ఎందుకు రియాక్ట్ అయ్యాడు?
దేవా ప్రీషల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్రీషని కలవడానికి చీఫ్ వస్తాడా? చీఫ్ని పట్టుకోవడానికి విధ్వంస్ ఎలాంటి సీక్రెట్ ప్రయత్నాలు చేస్తున్నాడు? ప్రీష కోసం ఇందు ఎలాంటి ప్లాన్లు వేయనుంది? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.